ఏ వృత్తిలో వాళ్ళు ఆ వృత్తిలో లేకపోతే గనక ఇన్బ్యాలెన్స్ అయిపోయి మొత్తం కొలాప్స్ అయిపోతుంది సిస్టమ్ అంతా. అటు రెండు రకాలుగా ఇబ్బంది. ఒకటి భగవంతుని కూడా మన సనాతన ధర్మం అంతా భగవంతుడు చెప్పింది, మనం అది ఫాలో, అది డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. రెండు, చాలా మందికి పని ఉండదమ్మా. నేను చెప్తున్నా, కుల వృత్తులన్నీ వెళ్ళిపోతాయి. ఇది మీరు బాగా ఆలోచన చేయండి. కుల వృత్తులన్నీ కూడా మొత్తం వెనకబడిపోతాయి, ఎవరు కుల వృత్తులు చెయ్యరు. ఇవి రెండు ప్రమాదాలు ఉన్నాయి మొత్తం అందరు పురోహితులకు రావడం వల్ల. అదే నేను ఈ పని చేస్తా, నువ్వు ఈ పని చేసుకో, నువ్వు ఈ పని చేసుకో, నువ్వు ఈ పని చేసుకో, ఎంత బాగుందండి, బాగుందా లేదా? ఇప్పుడు నేను నా చేతి ద్వారా కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. 5,000 ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదనేటువంటి చెప్పడానికి నేను ఈ 5,000 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 5,000 ఉన్నాయి. చిటికన వేలు దేనికి వాడతాం మనం? ఇట్లా కాటుగా పెట్టుకోవడానికి వాడతాం కదా. ఉంగరం వేలు దేనికి వాడతాం? బొట్టు పెట్టుకోవడానికి వాడతాం. మధ్యమ వేలు దేనికి వాడతాం? ఏదన్నా ఇట్లా వాసన చూడడానికి, ఏదైనా మొహం మీద అప్లై చేసుకోవడానికి మధ్యమ వేలు వాడతాం. చూపుడు వేలు దేనికి వాడతాం? శాసనించడానికి, నువ్వు రా, నువ్వు పో అని చూపించడానికి చూపుడు వేలు వాడతాం. బొటన వేలు వీటన్నిటికి కూడా ఆధారం. ఇది చెయ్యి. ఇప్పుడు ఈ చూపుడు వేలు మధ్య వేలు కూడా నాకెందుకు అధికారం లేదు, నేనేమన్నా ప్రతిదీ నేను ఎందుకు వాసన చూస్తూనే ఉండాలి, నేను కూడా శాసిస్తా అని మధ్యన వేలు చూపుడు వేలు కొట్లాడితే ఎట్లుంటుందమ్మా?